హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మోరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మీకు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఏంటంటే సబ్మెర్జ్డ్ వెల్డింగ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే వీడియో ఏంటంటే ఆటోమేటిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్. సో ఆటోమేటిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వినండి. సో ఇది మనకి వచ్చిన టాపిక్ అనమాట, ఆటోమేటిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్. సో ఈ ఆటోమేటిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఏదో చూపించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి డయాగ్రామ్. వెల్డింగ్ సర్క్యూట్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అనమాట. దీని నుంచి ఎలా వస్తుంది ఏంటి టోటల్గా ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇది సిలిండర్ కంటైనర్ హైడ్రోజన్, ఇది ప్రెజర్ గేజ్, ఇది రెగ్యులేటరు, ఇది వచ్చేసి ఓపెన్ ఆటోమేటిక్ ఆర్క్ ఆపరేటెడ్ హైడ్రోజన్ వాల్వ్ అనమాట. ఈ పాయింట్ వచ్చేసి హౌస్ ఫర్ హైడ్రోజన్, ఇక్కడ నుంచి వెలువడే హైడ్రోజన్కి ఇది హౌస్ అనమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ సోర్స్ ఏసీ అనమాట, ఆల్టర్నేట్ కరెంటు. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ కేబుల్స్ అనమాట, ఇది కేబుల్ అనమాట దీని నుంచి దీనికి. సో ఇది వచ్చేసి ఆర్క్, ఇక్కడ ఎలక్ట్రోడ్ సంబంధించి హోల్డర్, ఇది పట్టుకునేది అనమాట. ఇక్కడ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ టంగ్స్టన్ అనమాట, ఈ రెండు. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ ఎలా చేస్తున్నాం ఏంటనే దాని గురించి. ఇది గ్యాస్ నాజిల్ సిరామిక్ అనమాట, ఇక్కడ నుంచి వచ్చే నాజిల్. ఇక్కడ వచ్చేసి ఫీలర్ రాడ్ అనమాట, ఇది వెన్ నీడెడ్, ఎక్కడైతే అవసరం ఉంటాయో. ఇది హైడ్రోజన్ ఎన్వలప్ అనమాట. సో ఇది వచ్చేది ఈ ప్రాసెస్ వచ్చే హైడ్రోజన్ ఎన్వలప్, ఇది మనం వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రాసెస్. సో అయితే దీంట్లో ఎలా ఉంటుంది అంటే మనకి హైడ్రోజన్ సంబంధించి ఏంటి అనే దాని గురించి చూసినట్టయితే, అటామిక్ హైడ్రోజన్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ చూడండి. In this atomic hydrogen arc welding, the arc is obtained between two tungsten electrodes, non-consumable. Hydrogen gas from the cylinder drawn to the blow in the arc. When the hydrogen gas is forced through an arc due to the intense heat, its molecules break up into atoms to form atomic hydrogen. అంటే ఈ అటామిక్ హైడ్రోజన్ అంటే ఇక రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, నాన్ కన్జ్యూమబుల్ అనమాట. ఇవి రెండు ఏం చేస్తాయంటే ఇవి రెండు ఒకదాని నుంచి ఏమవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ సిలిండర్ అన్నట్టు. ఏదైతే సిలిండర్ ఉందో ఇక్కడ సిలిండర్ నుంచి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఈ హౌస్ నుంచి. సో ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే బ్లో ఉంది కాబట్టి ఫోర్స్గా అయిపోతుంది, హైడ్రోజన్ ఫోర్స్గా అయిపోతుంది. సో డ్యూ టు నెట్ గ్యాస్ హీట్ మాలిక్యూల్స్ బ్రేకప్ ఇంటూ అట్మాస్ఫియర్ హైడ్రోజన్. రెండు ఇక్కడ ఏదైతే బ్రేకప్ ఏర్పడుతుందో దాని నుంచి రెండు విడిపోతుంది అనమాట. ఇన్ డూయింగ్ సో ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్. హైడ్రోజన్ గ్యాస్ అబ్జర్వ్ ఏ బిగ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హీట్ ఆర్క్. ఇక్కడ ఏర్పడే హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి ఒక ఎక్కువ మొత్తంలో ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అయితే ఎలా విడిపోతుందో చూడండి. ఇక హైడ్రోజన్ అనుకుంటే ఇట్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్, H+H మైనస్ 1,07,000 క్యాలరీస్. సో దీంతో పాటు ఇది మిక్స్ అయిపోతుంది అనమాట. ది సింగిల్ హైడ్రోజన్ అటమ్స్ దెన్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ టెండెన్సీ టు రీకంబైనింగ్ ఎస్పెషల్లీ వెన్ ది అప్రోచ్ ద రిలేటివ్ కూల్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఎక్కడైతే వర్క్ అవుతుందో ఆ వర్క్ దగ్గర కూల్ సర్ఫేస్ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్గా అప్రోచ్ అయ్యే పార్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి వెన్ ద ఆటమ్స్ రికంబైన్ ట్రాన్స్ఫార్మ్స్ బ్యాక్ టు మాలిక్యూల్ పొజిషన్కి మార్చేటప్పుడు ద హీట్ విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఈజ్ లిబరేటెడ్, ప్రొడ్యూసింగ్ ద టెంపరేచర్ అబౌట్ 3000 degrees సెంటీగ్రేడ్. ఇది రిటర్న్గా ఇది అయ్యేటప్పుడు ఏముందంటే మాలిక్యూల్స్ బ్యాక్ సెంటర్ వచ్చేటప్పుడు 3000 degrees సెంటీగ్రేడ్ వరకు ఇది అవుతుందన్నమాట. అట్ ద వర్క్ సర్ఫేస్, ఏదైతే ఇక్కడ వర్క్ సర్ఫేస్ ఉందో ఆ వర్క్ సర్ఫేస్ 3000 degrees సెంటీగ్రేడ్ వరకు ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ వెల్డింగ్ పర్పస్. ఇక్కడ ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో వెల్డింగ్ పర్పస్ మాత్రం ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ పర్పస్. అండ్ అటామిక్ హైడ్రోజన్ వెల్డ్ సెటప్ సిన్స్ దేర్ ఆర్క్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వర్క్. ద హీట్ ఈజ్ ఇన్పుట్ ద వెల్డ్ కెన్ బి కంట్రోల్డ్ బై వ్యారింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద arc from the weld. This process arc produced is not directly used for heating job. It purpose to simply break up the hydrogen molecules into atom. In this process the hydrogen gas also act as a shielded gas to protect the electrodes and molten metal from oxidation. The filler metal may be used when the needed. ఇంకా సింపుల్ చెప్పాలంటే
ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఈ వర్క్ అంతా ఉందన్నమాట. ఒక హైడ్రోజన్ ఆటమ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది రెండుగా విడదీస్తుంది అనమాట. రెండుగా విడదీసినప్పుడు జరిగే వర్క్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ టోటల్గా షీల్డ్గా విడిపోతుంది. అంటే రెండు విధాలుగా షీట్ మెటల్ ఎలా అయితే ఉంటుందో ఆ షీట్ మెటల్గా విడిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏర్పడే ఆక్సిడేషన్ ఏదైతే ఉందో మోల్టన్ మెటల్ ఆక్సిడేషన్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ నుంచి మోల్టన్ మెటల్ ప్రొటెక్ట్ అంటే దాన్ని సేవ్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట. సో ద ఫీలర్ మెటల్ మే బీ యూజ్డ్ వెన్ ద నీడెడ్. ఎక్కడైతే ఫీలర్ మెటల్ రీడ్ అవుతుందో ఇక్కడ అవసరం మీద యూజ్ చేస్తారనమాట. ఇది టోటల్గా అటామిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్. సో దీంట్లో మరి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? సో చూడండి, అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ హై హీట్ కాన్సన్ట్రేషన్ అంటే 3000 degrees సెంటిగ్రేడ్ అంటే మామూలు హీట్ కాదు, దానికంటే హై అనమాట. ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ క్లీన్ వెల్డ్ విత్ ఎక్సలెంట్ క్వాలిటీ. ఇక్కడ వెల్డ్ చేసేటప్పుడు క్లీన్ వెల్డ్ అనమాట, ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. అంటే దీంట్లో స్లాగ్ అనవసరంగా ఇందులో ఏర్పడదు అనమాట అట్లా. నెక్స్ట్ వచ్చేసి హీట్ గ్యాస్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాసెస్ ప్రొటెక్ట్ ద వర్క్ పీస్ అండ్ ఎలక్ట్రోడ్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ ఆక్సైడ్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఏమవుతుందంటే వర్క్ పీస్కి ప్రొటెక్ట్ చేస్తే హార్మ్ఫుల్ గ్యాసెస్ నుంచి ఆక్సిడేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఫ్లెక్సిబుల్ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ద ఆపరేషన్. ఇక్కడ ఫ్లెక్సిబుల్గా మనకి ఏ విధంగా ఇచ్చారంటే ఆపరేషన్ ఆ విధంగా చేయొచ్చు, దాంట్లో సింపుల్గా ఆపరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ క్యాపబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్మూత్ యూనిఫామ్ స్ట్రాంగ్ అండ్ డక్టైల్ వెల్డ్. ఇక్కడ స్మూత్గా యూనిఫామ్గా స్ట్రాంగ్గా డక్టైల్ వెల్డ్స్ అనేవి క్యాపబుల్గా చేయొచ్చు అనమాట. ఇవి అడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ దట్ మోల్టన్ మెటల్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లూయిడ్. ఇక్కడ చల్లారిన తర్వాత ఏమవుతుంది, ఎక్కువగా ఫ్లూయిడ్లా ఏర్పడుతుంది అనమాట. డిసడ్వాంటేజ్. దేర్ఫోర్ ద వెల్డ్ కెన్ బి డన్ ద ఫ్లాట్ పొజిషన్. ఓన్లీ ఫ్లాట్ పొజిషన్స్ మాత్రమే ఇది చేయగలము. నెక్స్ట్ ద వియర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ ఈజ్ హై. అంటే ఇంకా ఎలక్ట్రోడ్స్ అనేవి అరుగుదల చాలా ఇదిగా అవుతుంది అనమాట. కాస్ట్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ హై. కాస్ట్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్ ఇదైనప్పుడు కాస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి దిస్ ప్రాసెస్ ఈజ్ జనరల్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ థిన్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ కార్బన్ స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్ అండ్ మాన్యువల్ మెటల్. వెల్డింగ్ ఆఫ్ స్టీల్స్ కంటైనింగ్ టంగ్స్టన్, నికెల్ అండ్ మాల్బెడినియం. సో ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే థిన్ మెటీరియల్స్కి యూజ్ చేస్తారు. దాంతోపాటు కార్బన్ స్టీల్స్కి, తర్వాత మోనల్ మెటల్కి యూజ్ చేస్తారు అన్నమాట. అదనంగా రిపేరింగ్ ఫర్ మోల్డ్స్ అండ్ డైస్ రిపేర్ చేయడానికి, మోల్డ్స్ రిపేర్ చేయడానికి కూడా ఈ అటామిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టిగ్ వెల్డింగ్ అంటే ఏంటి? సో టిగ్ వెల్డింగ్ ఎలా చేస్తారు ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ ఉందండి, చూడండి ఇక్కడ డయాగ్రామ్. సో ఇది వచ్చేసి బేస్ మెటల్ అనమాట, అది వర్క్ పీస్ అనమాట. ఇది సాలిడిఫికేషన్ మెటల్ అనమాట. వెల్డ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇది ఫీలర్ రాడ్, ఇక్కడ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనమాట, ఇక్కడ వెల్డింగ్ టార్చ్, ఇది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఇటు వస్తుంది. ఇనర్ట్ గ్యాస్ ఇన్సైడ్ అవుతుంది, షీల్డెడ్ గ్యాస్ ఇక్కడ వస్తుంది, మోల్టన్ వెల్డెడ్ మెటల్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇది డయాగ్రామ్. సో ఇది ఎట్లా చేస్తారు ఏంటి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ప్రిన్సిపల్ ఆఫ్ ద టిగ్ వెల్డింగ్లో. సో ఫస్ట్ ఆఫ్ టిగ్ వెల్డింగ్ అంటే ఏంటంటే దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ అనమాట. సో దీన్ని టిగ్ వెల్డింగ్ అంటారు, టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇన్ దిస్ టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్, ఇక్కడ టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ అని వెల్డింగ్ అంటే టిగ్ వెల్డింగ్ అనమాట. దీన్ని టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, ఇన్ టిగ్ వెల్డింగ్ ది ప్రాసెస్ ద ఆర్క్ ఈజ్ స్టక్ బిట్వీన్ నాన్ కన్జ్యూమబుల్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అండ్ ది base metal. The arc developed instant heat which metals the surface of the base metal to form the molten pool. The electrode is held a special type of electrode holder which is so designed that the part of the holding the electrode is also carries a passage around the electrode for flow of the inert gas. ఇక్కడ ఏవైతే ఎలక్ట్రోడ్ ఉందో వెల్డింగ్ టార్చ్, ఇందులో ఇనర్ట్ గ్యాస్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇనర్ట్గా మనం వెల్డ్ చేస్తామో ఈ టార్చ్ నుంచి ఇక్కడ వర్క్ పీస్ స్కిన్ ఎలక్ట్రోడ్ మధ్యలో వర్క్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోడ్ ఎప్పుడైతే తగులుతుందో ఇక్కడ వెల్డింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టు ప్రొవైడ్ ద ప్రొటెక్టివ్ షీల్డ్ అరౌండ్ ద ఆర్క్, ఇక్కడ ఏవైతే ఆర్క్ ఏర్పడుతుందో ఇక్కడ ఒక షీల్డ్ అనేది అరేంజ్ చేయబడుతుంది ప్రొటెక్టివ్గా. నెక్స్ట్ దిస్ గ్యాసెస్ షీల్డ్ ప్రొటెక్ట్ ద ఎలక్ట్రోడ్, మోల్టన్ మెటల్ అండ్ ఆర్క్ అండ్ అడ్జస్టబుల్ హీటెడ్ ఏరియా
of the base metal from the atmosphere contamination of the oxygen and nitrogen. As the molten metal cools, the part are joined. ఇక్కడ ఎప్పుడైతే వెల్డింగ్ చేస్తుంటామో సో ఈ వర్కింగ్ అంతా అయిన తర్వాత వెల్డింగ్ ఆపినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సాలిడిఫికేషన్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు చల్లబడిన తర్వాత ఈ రెండు ప్లేట్లు అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో ఆ పార్ట్స్. డ్యూ టు నాన్ కన్జ్యూమబుల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, నో ఫిల్లర్ మెటల్స్ ప్రొవైడెడ్ బై హీట్. హౌఎవర్, ఇఫ్ నీడెడ్, అడిషనల్ ఫిల్లర్ మెటల్ కెన్ బి ప్రొవైడెడ్ from outside by using a filler rod under the arc. సో ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఇక్కడ అదనంగా రిక్వైర్మెంట్ ఉంటేనే మాత్రం ఫిల్లర్ రాడ్ యూజ్ చేస్తారు. లేదంటే ఆర్క్ వెల్డింగ్ అనేది ఇక్కడ టిగ్ సంబంధించి ఏదైతే వెల్డింగ్ ఉందో ఆ వెల్డింగ్ అనేది ఇనర్ట్ గ్యాస్ ద్వారా కానీ ఇక్కడ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ నుంచి మాత్రం జరుగుతుంది. సో మోల్టన్ మెటల్ వెల్డ్ మెటల్ ఇట్లా ఉంది. సాలిడిఫై వెల్డ్ మెటల్ అంటే సాలిడిఫికేషన్ అంటే ఈ వర్కింగ్ జరిగిన తర్వాత కూల్ అయిన తర్వాత స్ట్రాంగ్గా ఏర్పడే ప్లేస్ అనమాట. సో ఇది టోటల్గా మనకి టిగ్ వెల్డింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు ఇది టిగ్ వెల్డింగ్ గురించి అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ అడ్వాంటేజ్, ఇట్ విల్ మేక్ హై క్వాలిటీ వెల్డ్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ అండ్ ఎల్లాయిస్. ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ అండ్ ఎల్లాయిస్లో ఇది హై క్వాలిటీగా వెల్డ్ చేస్తారు. వెరీ లిటిల్ ఇఫ్ ఎనీ పోస్ట్ వెల్డ్ క్లీనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ ఏదైనా చిన్నగా క్లీనింగ్ రిక్వైర్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఇస్ ద ఆర్క్ అండ్ వెల్డ్ పూల్ ఆర్ క్లియర్లీ విజిబుల్ టు ద వెల్డర్. ఇది ఏదైతే టూ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డర్కి క్లియర్గా విజిబుల్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇనర్ట్ గ్యాస్ షీల్డ్ ప్రివెంట్స్ ద కంటామినేషన్ బై ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అంటే ఇక్కడ ఆక్సిజన్ నైట్రోజన్ ఏంటంటే వాతావరణంలో ప్రివెంటివ్గా దొరుకుతుంది అనమాట. కంటామినేషన్ ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ పొజిషన్. ఇక్కడ వెల్డింగ్ చేసేది ఏదైతే ఉందో అది ఆల్ పొజిషన్స్, ఏ పొజిషన్ చేసినా సరే అది ఆల్ పొజిషన్గా క్లారిటీ పర్ఫార్మ్ ఉందన్నమాట. దెర్ ఈస్ నో స్లాగ్ ప్రొడ్యూస్డ్ ఎట్ మైట్ బీ ట్రాప్డ్ ఇన్ ద వెల్డ్. ఇక్కడ స్లాగ్ అనేది అస్సలు ఏర్పడదు వెల్డింగ్ చేసేటప్పుడు. డిసడ్వాంటేజ్, ఇట్ ఈస్ రిలేటివ్లీ స్లో స్పీడ్ ఆపరేషన్. ఇది చాలా తక్కువ స్పీడ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మెటల్ థిక్నెస్ దట్ కెన్ బి వెల్డెడ్ ఈజ్ లిమిటెడ్ అబౌట్ 5 mm థిక్నెస్. 5 mm థిక్నెస్ కంటే ఎక్కువ ఉన్న వాటికి చేయలేం. నెక్స్ట్ హయ్యర్ ఇనిషియల్ కాస్ట్. సో ఇక్కడ ఏదైతే టిగ్ వెల్డింగ్ ఉందో ఇది హయ్యర్ కాస్ట్ అనమాట. ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అప్లికేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ ద మోస్ట్ metals and alloys except lead and zinc. They are have slow melting point. Its specific application including welding aluminum alloys, copper alloys, magnesium alloys, nickel alloys, carbon steel, alloy steels and stainless steels. TIG welding is also used for fabrication missiles, aircrafts and rockets. It also used for fabrication chemical plant and high pressure steam pipes. సో ఇది టోటల్గా మనం టిగ్ వెల్డింగ్ నుంచి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ మనకి మిగ్ వెల్డింగ్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి మిగ్ వెల్డింగ్ అంటే ఏంటి, డయాగ్రామ్ చూడండి ఎలా ఉందో. సో ఇది మిగ్ వెల్డింగ్ అనమాట. సో ఇది షీల్డ్, ఇది వచ్చేసి వర్క్ ప్లేస్. ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ ఏర్పడుతుంది. ఇక్కడ వైర్ ఫీడ్ అనమాట. ఇక్కడ 2 రోల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ రోల్ రొటేషన్ అవుతుంది. సో అయితే ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించి మ్యాటర్ ఏంటంటే సో మెటల్ MIG welding is also called metal inert gas or welding process in which metal electrode in the form of continuous wire are fed into the arc at the same rate of the which is being melted and deposited in the weld. ఇక్కడ వైర్ ఫీడింగ్ ఉంటుంది అనమాట. సో ఈ వైర్ ఫీడింగ్ 2 రోల్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చే రోల్ ఫీల్డ్ నుంచి ముందుకు వస్తుంది, ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ వస్తుంది. ఎప్పుడైతే 2 మిక్స్ అవుతాయో ఇక్కడ వర్క్ పీస్కి వెల్డింగ్ అంటే జరుగుతుంది అనమాట. సో చూడండి, ద ఆర్క్ వెల్డింగ్ జోన్ ఈజ్ షీల్డెడ్ బై ఇనర్ట్ గ్యాస్ టు ప్రివెంట్ ద అట్మాస్ఫియర్ కంటామినేషన్. ఇట్ ఆల్సో రిఫర్ యాజ్ ఏ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. దీన్ని గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇందులోనే కంటిన్యూషన్ ఏమవుతుందంటే డైరెక్ట్ కరెంట్ రివర్సిబుల్ పొలారిటీ ఈ జనరల్ యూజ్ ఫర్ మిగ్ వెల్డింగ్. DC straight polarity is sometimes used. DC డైరెక్ట్గా వెల్డింగ్ చేసేది ఏదైతే ఉందో ఇది DC స్ట్రైట్ పొలారిటీ కూడా అంటారనమాట సమ్టైమ్స్. బట్ AC ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ మిగ్ వెల్డింగ్ డ్యూ టు ద అన్ఈక్వల్ బర్న్ ఆఫ్ రేట్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ వైర్.
ఇక్కడ ఆల్టర్నేట్ కరెంట్ అనేది యూజ్ చేయరు, ఎందుకంటే ఇక్కడ అన్ఈక్వల్ బర్నింగ్ ఆఫ్ రేట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ మిగ్ వెల్డింగ్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే సో ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ ఇందులో వస్తుంది, ఈ వైట్ డ్రాఫింగ్ అనేది ఇందులో వస్తుంది. రెండు మిక్స్ అయినప్పుడు ఇక్కడ వెల్డింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో మరి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో చూడండి, ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ మిగ్ వెల్డింగ్. సో ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ద షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ డ్యూ టు కంటిన్యూస్ ఫీడింగ్ ఆఫ్ ఫీలర్ మెటల్. ఇక్కడ ఫీలర్ మెటల్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నో స్లాగ్ ఫార్మేషన్, ఇక్కడ స్లాగ్ అనేది ఫార్మేషన్ అవ్వదు, అంటే తయారవ్వదు. ఇట్ ప్రొవైడ్స్ హై డిపోజిషన్ రేట్, ఇక్కడ హై డిపోజిషన్ రేట్ అనేది ఏర్పడుతుంది. డీపర్ పెనట్రేషన్ ఈజ్ పాసిబుల్, ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు డీపర్గా కూడా మనం చేయొచ్చు. వెల్డ్స్ ప్రొడ్యూస్ ఆర్ ఆఫ్ బెటర్ క్వాలిటీ, ఇక్కడ ఏర్పడే వెల్డింగ్ ఏదైతుందో మిగ్ వెల్డింగ్ బెటర్ క్వాలిటీగా ఉంటుందన్నమాట. హయ్యర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫీలర్ మెటీరియల్, ఇక్కడ యూజ్ చేసే ఫీలర్ మెటీరియల్ ఏదైతుందో హైగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ కాస్ట్లియర్ అండ్ లెస్ పోర్టబుల్, ఎక్కడికి క్యారీ చేయడం అవ్వదు కానీ కాస్ట్లీ అనమాట. ఇట్ ఈస్ లెస్ అడాప్టబుల్ ఫర్ వెల్డింగ్ ఇన్ ద డిఫికల్ట్ టు రీచ్ పోర్షన్స్, ఇక్కడ ఏ పోర్షన్ పడితే ఆ పోర్షన్లో మనం వెల్డింగ్ అనేది చేయడం కష్టం. ఇట్ ఈస్ లెస్ సూటబుల్ ఫర్ అవుట్డోర్ వర్క్ బికాస్ స్ట్రాంగ్ వైండ్ మే బ్లో అవే ద గ్యాస్ షీల్డెడ్, ఇక్కడ తక్కువగా సూటబుల్ అవుతుంది అనమాట అవుట్డోర్ వర్క్. ఇక్కడ స్ట్రాంగ్ వైండ్ మే బ్లో అవే ద గ్యాస్ షీల్డ్, అంటే గ్యాస్ షీల్డ్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అప్లికేషన్స్, మిగ్ వెల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. దిస్ మెథడ్ కెన్ బి ఎంప్లాయిడ్ ఫర్ కార్బన్ స్టీల్, ఎల్ఐ స్టీల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం అండ్ ఎల్ఐ స్టీల్. హీట్ ఈజ్ ఎల్ఐ, మ్యాగ్నీషియం ఎల్ఐ, కాపర్ అండ్ డిఫరెంట్ కాపర్ ఎల్ఐస్, ఇవి అప్లికేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి మిగ్ వెల్డింగ్ గురించి తెలుసుకున్నాం. సో వీటిలో నుంచి డిఫరెన్స్ ఏంటి, మిగ్ వెల్డింగ్కి టిగ్ వెల్డింగ్కి డిఫరెన్సెస్ చూసుకుంటే సో చూద్దాం ఒకసారి. సో చూడండి ఇక్కడ, సో డిఫరెన్సెస్ బిట్వీన్ మిగ్ వెల్డింగ్ అండ్ టిగ్ వెల్డింగ్ ప్రాసెసెస్. సో మిగ్ వెల్డింగ్ ప్రాసెస్ అండ్ టిగ్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ చూద్దాం మిగ్ వెల్డింగ్లో. ఇట్ ఈస్ కాల్డ్ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, సో MIGW అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కన్జ్యూమబుల్ మెటల్ ఎలక్ట్రోడ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నాన్ కన్జ్యూమబుల్ టంగ్స్టన్, అంటే టిగ్ వెల్డింగ్లో నాన్ కన్జ్యూమబుల్, మిగ్ వెల్డింగ్ కన్జ్యూమబుల్. థర్డ్ పాయింట్ వచ్చి ఎలక్ట్రోడ్ ఈజ్ ఫెడ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వైర్ ఫ్రమ్ ది ఫీడ్ రోల్, ఇక్కడ వైర్ అనేది ఫీడ్ రోల్గా వచ్చేస్తుంది. ఎలక్ట్రోడ్ డస్ నాట్ నీడ్ ఎనీ ఫీడింగ్, ఇక్కడ ఫీడింగ్ అనేది ఏమవసరం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ హోల్డర్ హ్యాజ్ ఫెసిలిటీ టు కంటిన్యూస్లీ ఫీడ్ వైర్ ఎలక్ట్రోడ్ అండ్ ద షీల్డెడ్ యూనిట్ గ్యాస్, ఇక్కడ కంటిన్యూ ఫీడింగ్ వస్తుంది ఫీడ్ వైరింగ్ ఏదైతుందో ఎలక్ట్రోడ్ టార్చ్ ద్వారా. ఎలక్ట్రోడ్ హోల్డర్ హ్యాస్ గాట్ ఏ క్యాప్ ఫిట్టెడ్ ఆన్ ద బ్యాక్ టు హోల్డ్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అండ్ హ్యాస్ గాట్ కనెక్షన్ ఫర్ షీల్డెడ్, ఇక్కడ వెల్డింగ్ టార్చ్ ఏదైతుందో అది ఒకదానికొకటి కనెక్షన్ చేయబడి ఉంటుంది. సో షీల్డ్ కూడా ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ DC with reverse polarity used, both AC and DC can be used. సో ఇవేంటి డిఫరెన్సెస్ బిట్వీన్ టిగ్ వెల్డింగ్ అండ్ మిగ్ వెల్డింగ్ సంబంధించి మ్యాటర్స్ అనమాట. సో మీకు ఇది కాకుండా దీంతో పాటు వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫెక్ట్ అంటే ఏంటి, సో 6th పాయింట్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫీలర్ మెటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీడ్ వైర్ ఈజ్ యూజ్డ్, ఇక్కడ మిగ్ వెల్డింగ్లో ఫెయిలర్ అనేది ఫీడ్గా యూజ్ చేసే వాడు ఏంటంటే మెటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీడ్ వైర్ అండ్ వైర్ అనేది యూజ్ చేస్తారు. ఫీలర్ మెటల్ మే నాట్ బి యూజ్, ఇక యూజ్ చేయొచ్చు యూజ్ చేయకపోవచ్చు. 7th వన్, మెటల్స్ ఫ్రమ్ థిన్ షీట్స్ అబౌట్ 40 mm థిక్నెస్ కెన్ బి వెల్డెడ్, ఇక్కడ 40 mm మాత్రమే ఇక్కడ వెల్డింగ్ చేయడానికి పాసిబుల్ ఉంది. మెటల్ థిక్నెస్ దట్ కెన్ బి వెల్డెడ్ ఈజ్ లిమిటెడ్ అబౌట్ 5 mm థిక్, అంటే టిగ్ వెల్డింగ్లో 5 mm థిక్స్ ఉంది, మిగ్ వెల్డింగ్లో 40 mm థిక్నెస్ అనమాట. వెల్డింగ్ స్పీడ్ ఈజ్ హై, ఇక్కడ మిగ్ వెల్డింగ్ చాలా స్పీడ్గా అవుతుంది, ఇక్కడ వెల్డింగ్ స్పీడ్ ఈజ్ రిలేటివ్లీ స్లో, చాలా స్లో అనమాట టిగ్ వెల్డింగ్. సో ఇవి టోటల్గా డిఫరెన్సెస్ బిట్వీన్ మిగ్ వెల్డింగ్ అండ్ టిగ్ వెల్డింగ్ అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడ డెఫెక్ట్స్ ఏమున్నాయి ఏంటి, ఆ తర్వాత వెల్డింగ్ డెఫెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన టెస్టింగ్ ఇన్స్పెక్షన్స్ ఏంటి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు బాయ్ అండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యూట్యూబ్ నుంచి సంబంధించి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, నేను ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.